హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన అమిక స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారు కదా దోస్తులు, ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మీ అందరి కామెంట్స్ చదువుతూ ఉంటే నిజంగా నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి దోస్తులు. మీరు మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్నారు దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఈ వీడియో ఏంటంటే మొగుడు పిల్లం మధ్యలో అత్త. ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నువ్వేటి పోయి వస్తానవరా? నేనేడిపోయింది, నేను ఏడికోలే. నీ పెళ్ళాం ఏడిపోయిందిరా? తెలిసి కూడా ఎందుకు అడుగుతావే అమ్మ? సరిత వాళ్ళ ఇంటికి పోతా అని చెప్పింది కదా, మళ్ళీ ఎక్కడికి పోయిందని అడుగుతావేంది కొత్తగా? ఏం తెలియనట్టు? నీకెప్పింది నాకెప్పిందావురా? నువ్వు అక్కనే ఉంటావు కదనే, చెప్పేటప్పుడు వినలేదా? సరేరా, ఇప్పటి నుంచి నేను నీకేమన్నా చెప్పేటి ఉన్నాయనుకో అవి నేను గోడకి చెప్తా. గోడ పక్కకు నువ్వు ఉన్నావు కదా, నీకు వినబడతలేవా అంట. సరేనా? మంచిగా ఉన్నదావురా ఇప్పుడు సమ్మగా? మీ ఆడోళ్ళతోటి పెట్టుకున్నాడు, నాతోటి కాదే. ఏంది ఆడోళ్ళందరూ ఒకటేనా? నీ తల్లిని ఉన్నావు మిగతా ఆడోళ్ళందరినీ కలుపుతావేంద్రా? నీ తల్లి ఉన్న ఆడు ఒకటేనా? అందరు ఆడోళ్ళంటే నువ్వు కూడా వస్తావు కదా నేను అందులో. రావద్దు, గదే నేను చెప్తానా. నేను పైసలు ఉండాలి. తల్లి అంటే ఏమనుకుంటున్నావురా? అగో బాటిగాన్ని చూసిరాపో. గా మమ్మీస్ డే రోజు పెద్ద కేక్ పట్టుకొచ్చి పోయించిందట అల్లవ్వతోటి. మమ్మీస్ డే ఏంది, మదర్స్ డే. నీకు ఇంగ్లీష్ ఫీస్ రానప్పుడు మూసుకొని కూర్చోవాలరా. సింగులర్ అయితే మమ్మీ, పులూరల్ అయితే ఇయర్స్ లేకపోతే ఎస్ పెట్టన్నట. మమ్మీ అంటే సింగులరు, ఇయర్స్ పెడితే మమ్మీ ఇష్యూ అవుతుంది, అది పులూరల్ అవుతుంది. అట్లా నోరెల్లా పెడతావులే. ఇంగ్లీష్ ఫీజు నేర్చుకోండి రాని ఇంగ్లీష్ ఫీజు మీడియాలో లేస్తే సెల్లెమ్మకు రాకపోయి నీకు రాకపోయి మిమ్మల్ని చూసి చూసి నాకు వచ్చే ఆఖరికి. కాలంలో మాకు ఇంగ్లీష్ ఫీజు మీడియాలు లేవు గాని ఉంటేనా నాన్న మా ఇంగ్లీష్ ఫీజు మీడియం లేస్తేనా మొత్తం ఇంగ్లీష్ ఫీజు ఇక బొమ్మరికాకే పెప్సోడేంట ఇది. నేను కూసో గది కూడా తెలియదారా నీకు? బొమ్మరికాల ప్రైమ్ మినిస్టర్లు ఉండరు, పెప్సోడెంట్లే ఉంటారు. ప్రెసిడెంట్ అది. ఇక నేను అన్నాక నువ్వేందో ఒత్తి పలకబడుతుంది. ఇంగ్లీష్ ఫీజు ముందు నాకు వచ్చింది, గుడ్డొచ్చి కోడి నెక్కరిచ్చుడు అంటే గిదే. తల్లికి వాల్వు ఇచ్చుడు ఇప్పుడు అన్న నేర్చుకోరా? ఇప్పుడు ఏందే, నీకు మదర్స్ డే రోజు కేక్ కట్ చేయించాలి గంతే కదా. అగో చూడు మదర్స్ అంటే నీకు మళ్ళా వాల్వు లేకుండా అవుతుంది. అదికు చెప్తానే ఉన్నా మళ్ళా గట్ల చేస్తానువేమరా? మదర్స్ డే రోజు కేకు తెస్తేనే మదర్స్ మీద ప్రేమ ఉన్నట్టారా? అవునే, అంటే కేకులు తెస్తేనే ప్రేమ ఉన్నట్ట అనే అంత పిస అట్టప్పుడు కూడా తేవచ్చు కేకు. పోనాడు తేపో. ఇప్పుడు దేవన్నా మరి మదర్స్ మీద ప్రేమ ఉంటే తెస్తావు, లేకపోతే లేదు. ఇప్పుడు ఏందే, నీకు కేక్ కావాలి గంతే కదా. అయ్యా నేను అడుక్కున్నా కాబట్టి పట్టుకొస్తావు గంతే. ఇప్పుడు నేను కేక్ తీసుకొస్తానే, తింటావు కదా? ఇక తీసుకొచ్చినాక తిననారా? నేనున్నదే తినటందుకు, గా కేక్ ఉన్నదే నేను తినటందుకు. నీకు అర్థం కాలేదని నాకు తెలుసు కానీ పోతుందర పట్టుకురాపో. మళ్ళా నీ పెళ్ళ మాస్తే మీ అవ్వకి అన్ని తెస్తాను అన్ని తెచ్చి పెడతాను అంటది. అది రాకముందు పట్టుకురాపో. ఏం కేక్ తెమ్మంటావే? కేకులలో రకాలు ఉంటాయిరా. అగో అంత కొత్త మాట్లాడతావేంది? కేక్ ఎన్నడు చూడలే, ఇప్పుడే చూసినట్టు. నీ పెళ్ళానికి ఏం రకం అంటే ఇష్టంరా? చాక్లెట్. అగో చూడు, ఇదే మరి నేను చెప్పేది. పెళ్ళానికి ఏ రకం ఇష్టమో తెలుసు కానీ నాకే రకం ఇష్టమో తెలియదు కదా. నువ్వు ఏది తెచ్చినా తింటావు కదనే, నాకు ఎప్పుడన్నా చెప్పినావా నాకు ఇది ఇష్టం రా అని? అంటే ఏందన్నట్టు? నువ్వు ఏది తెస్తాది తింటా, ఏది పడతాది తింటా అన్నట? ఎట్లా కనబడుతున్నారా నీకు నేను? ఏది పడతాది ఎందుకు తింటావే? నీకు ఇష్టమైందే తింటావు. నీకు ఇప్పుడు ఏం తినబుద్ధి అవుతుందో చెప్పు. నాకు చికెన్ కేక్ తినబుద్ధి అవుతుంది. ఏం కేకు? చికెన్ కేక్ అన్నా మటన్ కేక్ అన్నా. ఇంకా ఉంటాయి అవే కన్నా. నువ్వే అంటే వేరే రకరకాలు ఉంటాయని మళ్ళీ ఇప్పుడు ఉంటాయంటున్నావు. లేకపోతే చేపల కేక్ అన్నా పట్టుకురా. ఇగో అమ్మ పిస మాట్లాడకే, నాకు దేవాలన్న మూడు కూడా పోతే చెప్తున్నా. చెప్తావా చెప్పు, లేకపోతే నేను వర్క్ చేసుకోవాలి, నాకు టైం అవుతుంది. బట్టకచ్చ పట్టుకురాపో. బట్టకు వచ్చేనా? అదేంది? మొన్న వేలే వారం ఐస్ క్రీమ్ చాపన వచ్చినప్పుడు బట్టకచ్చే గది. బటర్ స్కాచే?
ఏది లేకపోతే ఏ నెల కేకు పట్టుకరా. బట్టకచ్చే ఏ నెలనా? ఎన్నెల వెనీలా కేక్. గదే పట్టుకరా పో. రానే కరెక్టే నీకు. అదైతేనే నువ్వు ఏపేటి అని అర్థం చేసుకుంటుంది, మాటకు మాట సమాధానం ఇస్తుంది. వామ్మో, తెల్లారు లేచి ఎవడు మొక్కలు చూసినా ఏమో. అరే ఇక మళ్ళా ఏం తిరుగుతావు? రాంగ గట్లనే ఒక బిజ్జ ఉన్న ఒక బగ్గ పట్టుకరా. ఏందే బిజ్జ బగ్గ ఏందే? ఏం భాష మాట్లాడుతున్నావే? యాదే రాగిట్ల డబ్బల పెట్టి గుండ్ర ఉంటది చూడు, చప్పన తినదా ఊకే ముక్కలు కోసుకొని మంచుకో ముక్క తింటారు. చప్పన నేను చెరొక డబ్బా తీసుకుంటాం, మాకు ముక్కలు జాలే. ఇక బగ్గ అంటేనేమో ఇక పైన బన్ను కింద బన్ను పెడతాడు కదా మెత్తటి, మధ్యలో చికెన్ ముక్కలు గది. పిజ్జా, బర్గర్, ఇంకా వెనీలా కేకు. అరే మర్చిపోయినరా, నేను జంపు. వాళ్ళ గడవైండు ఈడు వచ్చేసరికి అది ఉప్పుంటూ వస్తుంది, అందుకే లేట్ చేస్తాడు కానీ ఈడు. ఇంకా అర్థం కాని ఏమన్నా ఉంటాయా? అర్థం కానట్టే యాక్షన్ చేస్తాడు. నా బిడ్డ లేకపోతే ఇంట్లో మనసున పడతలేదు నాకు. చందన ఊర్లో లేకపోతే నాకు అలాగే ఉంది. ఇలా ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేదు కదా. ఎన్నడు పోతే ఒకటే రోజు అట్లా పొద్దుగాల పోయి ఇట్లా సాయంత్రం ఇద్దరం పోయేటోళ్ళం వచ్చేటోళ్ళం. ఈసారి ఒక్కతే పోయింది బిడ్డ. మా అన్న బిడ్డకు బాగా అదంటే. ఆ ఇంటి వాళ్ళందరిది ప్రేమ గుణం ఉంది. అందరూ ఎంత బాగా మాట్లాడుతున్నారు. నేను వెళ్ళాను కదా అంకుల్, చాలా బాగున్నారు అందరూ. సరితకు మంచి వాళ్ళు దొరికిండ్రు, అత్తగారోళ్ళు. నా బిడ్డ అదే అంటే అది వేసుకున్నది, ఇప్పుడు కష్టాలు పడుతుంది. ఆడు ఇంటి పక్కకు లేకున్నా అయిపోవు, నువ్వు ఉంటే అయిపోవు ఇంటి పక్కకు. అది మరి ఏం చూసి ప్రేమించిండో, వాడు ఏం మాయ మాటలు చెప్పిండో నాకు ఎరకలేదు. అంతా వాని అబ్బాయే యేసుడికే. వాళ్ళు బాగా ప్రేమ చూపించిండ్రు దీని మీద. ఇది ఇక తల్లి ప్రేమ లేక వాళ్ళదే నిజమైన ప్రేమ అనుకున్నది. మరి పోని, ఇప్పటికి అట్లే చూసుకోవచ్చు కదా. ఆహా, వెళ్ళి కాగానే కథం దూరం కొట్టిండు దాన్ని. ఎప్పుడన్నా పోతే కుక్కను చూసినట్టు కూడా చూడరు మమ్మలను. మరి ఇంకా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడం అంకుల్? ఇక పోకపోతే ఎట్లుంటది అయ్యా? మొగుడేమో ఈడ లేడు, బిడ్డ ఒక్కతే ఈడుంటే లోకం ఏమనుకుంటది? అప్పుడప్పుడు అని ఇంత అత్తగారింటికి పోయి వస్తే ఇక పోతాంది అత్తగారింటికి అని అనుకుంటారు. లేకపోతే ఏమనుకుంటుందో ఏమైపోయాడు లోకం. లోకం గురించి మనం అంతగా ఆలోచించద్దు అంకుల్. ఒక రిటైర్డ్ టీచర్ అయ్యండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఎంత ధైర్యంగా ఉండాలి అంకుల్. ఎంతో మంది పిల్లలకి మార్గనిర్దేశకం చేశారు, మీరే ఇలా మాట్లాడితే ఎలా? ఏమోనయ్యా, నా బిడ్డ జీవితానికి ఇట్లా అవుతుందని నేను కలలుగానన్నా, కలలో ఊహించలే. ఏం చేసుడు చెప్పు? అదే ఎప్పుడు మెదట్లో తిరుగుతా ఉంటది, పిసలెత్తా ఉంటది. ఆ చిన్నపిల్లగాని పరిస్థితి ఏం కావాలి, దీని పరిస్థితి ఏం కావాలి? నేను ఎన్ని రోజులు ఉంటా? ఓ 4 రోజులు ఉండి పోతా. నేను పోయినాక నా బిడ్డను ఎవరు చూడాలి? మానవాడు చిన్నపిల్లగాడేనే, ఆనికేం తెలుస్తుంది? ఆడెట్లా చూస్తాడు దాన్ని? ఒక 20 ఏండ్లన్నా రావాలి కదా. కొడుకు 20 ఏండ్లు వస్తే అప్పుడు దీన్ని చూసుకుంటాడు. ఆ దేవుని మీదనే భారం వేసిన ఏమన్నా గాని. అంకుల్, నేను మీకు ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. చందనకి ఎవరు లేరనుకోకండి, తనకి నేనున్నాను. ఇక మీ అమ్మోళ్ళు ఎన్ని రోజులు అనుకుంటారు? నీకు ఇంకో పెళ్లి చేయరా? చేస్తారు ఓ 4 రోజులు ఆగితే. లేదంకుల్, ఇంట్లో వాళ్ళు నాకు సంబంధాలు చూసి చూసి విసిగిపోయారు. ఏదైనా నచ్చలేదని చెప్పాను, ముందే చెప్పాను కూడా నేను ఏ అమ్మాయిని చూడనని. ఇక వాళ్ళ ప్రయత్నం వాళ్ళు తీసుకుంటారు, అంతేగాని నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. నేను ఇలాగే ఉంటాను, స్కూల్ పిల్లలతో గడుపుతాను. చందనని జీవితాంతం చూసుకుంటాను అంకుల్. వాణ్ణి కూడా అంతే, నా కళ్ళలో పెట్టి చూసుకుంటాను. ఇక అదంటే నీకు ఇష్టం. ఇక పిల్లగాడు నీకెందుకు ఇష్టం అవుతాడు? పిల్లగాని తండ్రి ఆయన నాయ. నాకు అవన్నీ ఏం లేవు అంకుల్, మనకి తెలుసు వాడు అతని కొడుకని. పిల్లలకేం తెలుస్తుంది అంకుల్? కల్మషం లేని మనస్తత్వాలు. నేను ఇట్లనే ఉంటా, నా ప్రాణాలు పోయేంత వరకు. కాకపోతే ఒకటే బాధ, ప్రాణాలు పోయినాక ఎవరు చూసుకుంటారా అని. కనీసం పెళ్లి చేసుకుంటే నా తర్వాత తనకు ఉద్యోగం వస్తుంది, అప్పుడు ఎలాగైనా బ్రతకొచ్చు. అదొకటే టెన్షన్ నాకు. ఆలోపు డబ్బులు జమ చేయాలి, చేస్తున్నాను. అలాంటి మాటలు ఎందుకు మాట్లాడతావు బాబు? అలా మాట్లాడకు. నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నా బిడ్డ ఇద్దరు మంచిగా ఉండాలి కలకాలం. నా మనవాడు, నా చిన్న మనవాడు, ఆయనకి చూస్తేనన్నా కనికరం పుట్టది దరిద్రునికి. అంతా లవ్వయ్య యేసుడికే. దీన్ని కూడా వాళ్ళే అట్లా మార్చిండ్రో మరి.
ఈడే వాళ్ళని అట్లా మార్చిండ్రు. ఆగో గీడు ఆ దరిద్రం లెక్కనే కనబడతాడు. అనుకోగానే వచ్చి మునుగుతాంటే ఏంది వీడిని బొంద పెడితే. అంత బాగేనా అన్నయ్య? ఆ బాగే. ఏంది మరి గీట వచ్చినావు? గాలి ఇటు మళ్ళుతాంది ఎందుకు? అయ్యో గంత కోపం ఎందుకు నా మీద? నా బిడ్డను మీ ఇంట్లో ఎట్లా చూసిందో నాకు తెలియదు అనుకున్నావా? బిడ్డ అల్లునికి ఎంత దూరం ఉంటది, ఎన్ని రోజులు ఉంటది? అసలు నా బిడ్డను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? ఏం చేద్దాం అనుకుంటాను? మీ కొడుకు ఏడున్నాడు అసలు? నా బిడ్డ ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది, ఫోన్ ఎత్తుతలేరు. ఏంది సంగతి? బావా వాని గురించి నీకు తెలియదా? ఓ వాడు ఫుల్ బిజీ అమెరికాల. ఇక వానికి వేరే టైం ఏడు ఉంటుంది చెప్పు. ఏమో నాకు మీ సంగతి అర్థమైతలేదు. గిన్నేళ్ళు అవుతుంది అసలు అసలు వస్తానే లేడు. అసలు ఉన్నాడా లేదా నీ కొడుకు? ఏందా అప్షక్నాథ్ మాటలు? బావా ఊకున్న కొద్దీ భలే ఇచ్చేస్తాన్నావు. ఏది నీ బిడ్డను బయటకు రమ్మను, దానికి చెప్తా నీ సంగతి ఏంటో చూస్తుంది. మీ అయ్యాకి ఇట్లా అంటాడు, మరి నీ మొగుని మీద నీకేమన్నా ఉన్నదా లేదా అని అడుగుతా. నోరు పోయి ఏ మాటలు అవి? నువ్వు టీచర్ అయ్యావు కదా, నేను ఏది మాట్లాడినా తప్పే, నువ్వు ఏది మాట్లాడినా రైటే. నువ్వు నా బిడ్డను చక్కగా చూసుకోండి. నువ్వు నా ఇంటికి గడపదొక్కే లాభం ఏముంది నాకు? అది ఎన్నిసార్లు ఇంటికి వచ్చింది, ఎన్నిసార్లు అవమానించి పంపించారు మీరు. ఏమో ఇప్పుడు ఎందుకో వచ్చినావు నువ్వు? ఏం ఆశించి వచ్చినావు? మా దగ్గర ఈ ఇల్లు తప్ప ఇంకేది లేదు. ఎన్నెన్ని లోన్లు తీసినా నీ కొడుకు, ఎన్నెన్ని చేసినా, ఎన్నెన్ని అప్పులు తెచ్చినా కొంచెం అని ఉన్నదానయ్యా నీ కొడుకు? మా మామ నాకు గిన్ని చేసిండని లేదు. ఈ పిల్లగాడేవాళ్ళు కొత్త కనబడతాండి ఇంటి ముందట. ఓ పిల్లగా నిన్ను ఎన్నో చూసినట్టు అనిపిస్తుంది. నిన్ను ఎవరు అడిగిండ్రు చూసినావా లేదా అని? అడుగుతా అడిగాను గాని వీడేమో బాగా రెచ్చిపోతాడు, అవుతాను లేడు. ఈ పోరాన్ని చూసుకునే అయింది. ఈ పోరాడు ఎవరు ఉండబ్బా అసలు గుర్తలేదు. ఓ పిల్లగా ఇక నువ్వు మీ ఇంటికి పో. మేం గిడ ఫ్యామిలీ మ్యాటర్లు మాట్లాడుకుంటాను. నువ్వు నేనేం చేస్తాను గీడెందుకున్నావు? పో. అతను నా అల్లుడు కాబట్టి ఇక్కడనే ఉంటాడు. అల్లుడా? చెల్ల కొడుక అక్క కొడుక? ఇతన్ని నా అల్లుని చేసుకోవాలని ఎన్నో ఏళ్ల నుంచి కలగంటున్నాను. అల్లుని వేసుకుందాం అనుకుంటున్నావా? అయితే ఓ పిల్లగా పో. అతను ఎక్కడికి పోడు. చెప్పేది ఉంటే చెప్పు, లేకపోతే లేదు. ఈ పిల్లగానికి అర్థమైతలేదా? చదువుకున్న లెక్కనే కనబడతాడు. ఆయన ఓళ్ళు ఉంటేంది, ఓళ్ళు లేకపోతేంది, నాకేంటి భయం? నేను ఎందుకు వచ్చిందో చెప్తానా ఇను. చెప్పి తొందర బయలుదేరు. అవ్వ నేను అటు ఎందుకు బయలుదేరుతా? నా కోడల్ని మనవాడిని తీసుకొనే పోతా. వాళ్ళని నువ్వు తీసుకుపోవడేంది? నా కొడుకు వస్తా అన్నాడు 4 రోజులల్లా. దాన్ని తీసుకుపోయి అన్ని తయారు పెట్టు, అన్ని కొనియు అని చెప్పిండు. అవునా? నిన్ను నమ్మాలనిపిస్తలేదు. ఎందుకు అనిపిస్తలేదు? నేను నా కొడుకును కాళ్ళ ఏళ్ళ బతిలాడన్నా ఇద్దరు చూడని కలుపుతా. అర్థమైందా? వాళ్ళ మధ్యలో ఏవో చిన్న చిన్న గొడవలు ఉన్నట్టున్నాయి. నేను కలుపుతా నీకెందుకు? వాళ్ళు ఎల్లుండి రానే అత్తడాడు. అప్పుడు ఇక ఘోరంగా ఉంటది పరిస్థితి చెప్తాన్నా. వాళ్ళని తీసుకోపోతేనన్నా ముందుగాల ఇద్దరిని కలపచ్చు. అర్థమైతుందా? నీ బిడ్డ కోసం నేను తాపత్రయపడతా ఉంటే నువ్వేమి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. అంటే నిజంగా అల్లుడు వస్తాడా? వస్తాడనే కదా మరి ఇవన్నీ ఏవర్తి కథలు. తొందర పంపియు, నేను తీసుకొని పోతా నీ బిడ్డను. ఆడు దాన్ని విడిచిపెట్టిండురా. ఇక అది నాకే. అది చిన్న ఉన్నప్పటి సంది చూస్తానా నేను దాన్ని. ఎప్పుడైతే పుష్యవతి అయిందో అప్పటి నుంచి నాకు మనసు పడ్డది దాని మీద. ఇక నేను దాన్ని విడిచిపెట్టా. అయినా నీకు ఎందుకు బాధ అవుతుంది? ఆ మేము లేమా అత్తమామలం? ఆడు చూసుకోకపోతే ఏంది? నేను చూసుకుంటా, నా పెండ్లను చూసుకుంటది. కోడలంటే ఎంత ప్రాణం మాకు, నీకు తెలియదా? పెళ్లికి ముందు ఎట్లా చూసుకునేటోళ్ళం, ఇప్పుడంటే మొత్తం మారిపోయింది నీ బిడ్డ. అప్పుడు ఎట్లుండేటోళ్ళమో మీకు తెలియదా? నా భార్యకు నీ భార్య ఎంత పెద్ద దోస్తో తెలియదా? అన్ని చెప్పుకున్నది నీ భార్య నా భార్యకు. అర్థమైందా? ఇప్పుడు ఏందో శ్రీరంగ నీతులు మాట్లాడబడుతుంది. అది నా బిడ్డ ఊరికి పోయింది, నా అన్న బిడ్డ వాళ్ళ ఇంటికి. ఇతను యుఎస్ నుంచి వస్తున్నాడా? ఇంకా నా ప్రేమ సంగతి అంతే. అది కొన్ని రోజులు కొడుకు ఇంత మంచిగా అనిపిస్తుందని అని పట్టుకొని పోయింది బాబు మా అన్న బిడ్డ ఇంటికి. ఈ ఊరు కాదు అల్లది. కాదు కాదు, వేరే ఊరు. నేను తీసుకొని వస్తా నా బిడ్డ వచ్చినాక. అల్లుడు వస్తాడంటే అంతకు మించిన సంతోషం ఏముంటది? పా నువ్వా. ఎప్పుడు వస్తుంది నీ బిడ్డ? ఇంకో 2 వద్దులకు వస్తుంది కావచ్చు. అసలు ఇయ్యాలనే రావాల్సింది. బడిలా జాయిన్ అవుతా అన్నది. అగో గాయనే సారు, టీచరు. గాయన బడిలోనే ఇంత చదువు చెప్తా అంటుంది. మీ అబ్బాయి వస్తున్నాడా యుఎస్ నుంచి? అవు వస్తాడు. మీ అబ్బాయి పేరు నాగార్జుననా? నాగార్జునని. ఆ
కాదు అంటే ఇంకో పేరు. కాదు కాదు, నా కొడుకు పేరు నీలేష్ కదా, నాగార్జున అని ఎందుకు అంటున్నావు? రేయ్, ఎవరినంటాను? ఏంద్రా నీ కొడుకు పేరు? సకా చెప్పు. బద్మాష్, నన్ను గిట్ల కొడుతున్నావేంది? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? ఇట్లా చేసినావంటే నేను నీ బిడ్డను తీసుకుపోని చెప్తాను. ఏంద్రా నువ్వు తీసుకుపోయేది? లేదా నా బిడ్డ అగబట్టింది ఇన్ని రోజులు కాబట్టి పోని పాపమని ఊకున్నారా? నీ కొడుకు పేరు ఏంటంటే కూడా గుర్తురాదా నీకు? ఆ? నాగార్జున ఏంద్రా నాగార్జున? అట్లా ఎంతమంది ఎందుకు వచ్చి అడుగుతాను నాగార్జున అని? చెప్పురా చెప్పు. నీ కొడుకు సంగతి ఏంది, నీ సంగతి ఏంది? ఉం? ఏ ఉద్దేశంతో వచ్చినవురా నువ్వు? నా బిడ్డను ఏం చేద్దామని వచ్చినవురా? నా బిడ్డ బట్టలు మార్చుకుంటా ఉంటే సాటు నుంచి చూస్తావురా? నిన్ను గమనించలేను అనుకున్నావారా నేను? నా బిడ్డ నీ గురించి చెప్పలే అనుకున్నావా? ఏ ఆడపిల్లకైనా తెలుస్తుందిరా, ఎవడెసంటాడు, ఎవడెట్లా చేస్తాడు, ఎవడెట్లా చూస్తాడని. నీ వంకర చూపులు నా బిడ్డ కనిపెట్టలేదు అనుకున్నావారా? దరిద్రుడా, ఒక్కనాడు నా బిడ్డను మంచిగా చూసుకోలే. అల్లుడు సంపు అని దరిద్రుణ్ణి. నేను ఒక టీచర్నిరా, ఆ మాత్రం తెలివి లేని దద్దమని అనుకున్నవారా? నా బిడ్డ నేను అమాయకులం కావచ్చు, అంత తెలివి తక్కువ వాళ్ళం కాదు. జేంద్ర, నీ కొడుకు అమెరికా నుంచి వచ్చిండా, నువ్వు నా కూతుర్ని తీసుకొని పోతా అనుకున్నావా? కోడల్ని మనవాన్ని ఇవ్వడానికి వచ్చినావా? నీ బొందకు నేను చెప్పేది నిజం. నోర్మై దరిద్రుడా, నిజమైతే సాగుపో. నీ కొడుకుని పట్టుకొని పోయి నా బిడ్డను పంప, నా మనవాన్ని పంప. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఎన్ని రోజులు నా బిడ్డ ఓపిక పట్టింది, ఇప్పుడు నా ఓపిక నశించింది. నేను నా కొడుకుకి చెప్పి మీ సంగతి ఏందో చూస్తా. ఏంట్రా నువ్వు చూసేది? నీ కొడుకుకి చెప్పేది? నువ్వు ఇక్కడ నుంచి పోతే కదరా, ఇక్కడనే బొంద పెడతా నేను నిన్ను. ఇన్ని రోజుల్లో నేను డిసిప్లిన్ గా ఉన్నా. నీ కొడుకు చెప్పినట్టల్లా ఆడింది నా బిడ్డ. ఎట్లా చేయమంటే అట్లా చేసింది. నాగార్జున ఎవడంటే ఏమో అని చెప్పింది. ఇప్పుడు చెప్తారా నేను వాని సంగతి నీ సంగతి? ఏదో దురుద్దేశం పెట్టుకొని వచ్చినవురా నువ్వు. ఇన్ని రోజులు నా బిడ్డకు భర్త కావాలి కదా అని నేను కూడా సైలెంట్ గా ఉన్నా. అట్లాంటి దరిద్రుడు అతన్ని ఇప్పుడు డిసైడ్ అయినా. నాకు నా అల్లుడు ఉన్నాడు రా, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. నా బిడ్డను కంటికి రేపలెక్క కాపాడేటోడు ఉన్నాడు. నువ్వేమనివిరా నాకు? చూడు, ఈయననే నా అల్లుడు, నా బిడ్డను కంటికి రెప్పలెక్క కాపాడుకునేటోడు. నువ్వు నీ కొడుకు ఇద్దరు పోయి గంగలు దూకుండ్రి. నీ పెండ్లో మెసంటిదిరా. అన్నయ్య అన్నయ్య అని ఎంత మంచిగా మాట్లాడిందిరా నాతోటి. నా బిడ్డను ఎంత మంచిగా చూసుకుంటుందో అనుకోని భ్రమల పడి మీకు ఇచ్చి పెళ్లి చేసినారా? నా బిడ్డ బతుకు నాశనం చేసిండు కదరా. నా బిడ్డకి ఏం మాయ మాటలు చెప్పిండ్రో. మీరు సర్వనాశనం అయిపోతారు. ఒక్కనాడు ₹1 పంపిండారా నీ కొడుకు నా బిడ్డకు? ఇప్పుడు తీసుకుపోతావా నువ్వు వచ్చి? నా అల్లుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మేము ఇట్లా బ్రతుకున్నాను రా. నీ కొడుకు కోసం నేను అప్పుల పాలైనా. ఎంత డిసిప్లిన్ తోటి బతికిన నా బతుకు మొత్తం అప్పుల పాలు చేసి పారేసినావు. ఊర్లో తలెత్తుకోలేకుండా పోతున్నా. ఆ పైసలతోటి నా బిడ్డను పెద్ద పెద్ద చదువులు చదివిస్తే ఇప్పటికో పెద్ద డాక్టర్ అవుతుండే నా బిడ్డ. అసంటిది ఆ దరిద్రుడికి పెట్టిన నేను పైసలు. నా జీవితాలను ఆగం చేసిండు కదరా. మిమ్మల్ని ఏం చేయాలిరా నేను? ఇంకోసారి ఇటువైపు గాని వచ్చావో నేను నేనేం చేస్తానో నాకే తెలీదు. జేంద్ర అయి బాగోతాం. 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తానే. దీని స్విచ్ ఆపే, దాని స్విచ్ ఆపే. ఏమైందిరా ఈ దొంగ ముండలకు? ఏం పుట్టింది? ఓలనన్న మనుషులను పంపిమంటావా? ఆ ముండకి ఏం పుట్టింది, ఈ ముండకి ఏం పుట్టింది? ఈ పైసలున్న ముండనన్న ఫోన్ ఎత్తుతలేదు. నువ్వంటే బాగా ప్రేమ అంటే కదరా. నువ్వు అచ్చగిడికి గీ ఆలైతాంది, ఇంకా రాకుండా ఉన్నదేంద్రా? గంత ప్రేమ ఉంటే గిట్లా రాకుండా ఉంటాదిరా. నువ్వు వేడున్నావో తెలుసుకోవడం కష్టం ఆమెకు. ఫోన్లు స్విచ్ ఆఫ్ పడేసిండ్రు ఇద్దరు ముండలు. పైసలున్న ముండకి ఏం పుట్టింది? భలే కోడాలను తీసుకొచ్చినప్ప నాకు. ఇద్దరికిద్దరు దొంగ ముండలే. అసలు ఏమైందిరా? ఏం జరిగిందో చెప్పి సాబు. అటు పోతే ఆ ముండ కొడుకు పైసలు కట్టమంటాడు, మందులు తెప్పిమంటాడు. ఏం చేయవాలరా? అయ్యలండి కొడుకేమో వీకెండ్ ఏడ చచ్చిండో ఏమో, ఆడు తాగుతాండో తింటాండో తిరుగుతాండో. ఇప్పుడు నేను పైసలు ఎన్ని చేయవాలి, ఎన్ని కట్టాలి? ఒకటి బంగారం పొంగరం ఉన్నది, అది అమ్మమాటవా? ఇక నా కడుపులో ఉట్టి చచ్చినందుకు అమ్ముతా, అమ్మి పెడతా. కానీ నాకు సరిపోవు. ఉంగరం తీసుకోమంటాడు. ఇప్పుడు నేను బయటకు పోయి ఉంగరం అమ్ముకొని రావాలి, ఏడుకోవాలి, ఎటు తిరగాలి. అయ్యేతోటి గట్టిగా మాట్లాడు, శాత కాలేదారా నీకు? ఎటు పోతానా ఉండురా అయ్యా అని చెప్పినావా? ఈ లంబికి కోట్లు వస్తున్నదంటివి, అది హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటుందిరా. దాన్ని రమ్మని ఎట్లన్నా చేసి మీరెవరన్నా సిస్టర్లకు చెప్తా, ఎవరన్నా పానాయన ఉంటే అక్కడికి పంపుదాం. నీకు గిట్లా అయింది సంగతి అని చెప్పుదాం. పంపిమంటావా? అడ్రస్ చెప్పు,
వద్దు. మళ్ళా అద్దంటవేమ్రా? ఏం పుట్టింది నీకు? అసలు నువ్వేం చేసి వచ్చినావో చెప్పురా. నీకేమైంది అసలు? ఇది ఎందుకు వచ్చి వాడి సచ్చినావు? మమ్మల్ని ఎందుకు పిలిపించినావు? నీ పెళ్ళాన్ని పిలిపియాలి కదా ముందు. ఆ పైసలు లేని ముండను పక్కకు పెట్టు. ఏంది సంగతి చెప్పు. ఈ సంగతి ఏంది? ఏదో జరిగింది, లేకపోతే నువ్వు గిట్లుండవు గింత సైలెంట్ గా. ఇన్ని గానం దెబ్బలు తాకినాయి, కాళ్ళు చేతులు ఇరుగుడంటే మజాక? ఎవరో బాగా దాన్నిండ్రా నిన్ను. చెప్పు, నిజం చెప్తావా లేకపోతే నన్ను దన్నమాటవా మాలేడా? అసలు ఏం చేసినావు? ఏంది కథ చెప్పు. నీ పెళ్ళాం ఎందుకు ఇక్కడికి వస్తలేదు? నీ ఫోన్ ఎందుకు అన్నే వారేసినావు? ఇంత సడన్ గా గీడొచ్చి పడ్డవేంది? చెప్తావా చెప్పవా? అమ్మా ఏంది మేడం? ఆ గట్టిగా అరవకండి, పేషెంట్స్ కి డిస్టర్బెన్స్ అవుతుంది. ఇడ మాకు ఎన్ని బాధలు ఉన్నాయి, మాకు ఎన్ని కథలు ఉన్నాయి నీకేం తెలుసు? గట్టిగా అరవకంటే. డబ్బులు కట్టారా? ముందు డబ్బులు కట్టిరండి, తర్వాత మాట్లాడండి. ఏ కడతాపో, కట్టకుండా ఉంటావా? నడు. మీరు ఇలా గట్టి గట్టిగా అరిచారంటే మీ మీద కంప్లైంట్ చేస్తాను. చేసుకోపో. ఓనికి భయపడతా అనుకున్నావా నువ్వు? ఓ చేసుకోపో. ఓన్ కంప్లైంట్ చేస్తావు, చేసుకోపో. మర్యాదగా మాట్లాడండి. ఏందో నేను నీకు ఇచ్చే మర్యాద? ఇది ఎవడనుకుంటాను? నా కొడుకు. కోట్లు కోట్ల ఆస్తులున్నాయంటే తెలుసా? రాజేశ్వరి మాధవ్ తెలుసా? అమ్మా చెప్పకు. ఆ ఎందుకు? రాజేశ్వరి మాధవ్ సారా? వాళ్ళ అల్లుడే నా కొడుకు. అవునా? మరి డబ్బులు ఎందుకు పే చేయట్లేదు? వాళ్ళెవరు ఎందుకు రావట్లేదు? అది ఇంకా నాకే తెలియదు, నీకేం చెప్పండి. నీకు నుంచి నీకు 1,00,000 రూపాయలు వారెత్తన్నాడు. అది చూసినావురా పైసల విలువ? నీకు నీ అయ్యకేమన్నా తెలుసారా? కోట్లు కోట్లు అడుగుతా అంటివి, బిజినెస్ అంటివి, ఏందో అంటివి, ఆస్తులు రాయించుకుంటానా అంటివి. ఏం పుట్టిందే గీడికి వచ్చి పడ్డావంటే సప్పు లేదు. ఆ సిస్టర్ కి తెలుసా తాగు. ఇప్పుడు నేను ఆ సిస్టర్ తోటి పోయి అలాని పట్టుకొని వస్తాగు. నువ్వు చెప్పావు కదా, వాళ్ళతోటి చెప్పిస్తాగు. అసలు ఏమైంది కథ? మొగుడిని చూడడానికి ఎందుకు వస్తలేవని అడుగుతాగు. నువ్వు చెప్తలేవు కదరా ఏమైందో. అమ్మా చెప్తాను ఒర్రకే. చెప్పిసావు. ముందు ఏం చేసావో చెప్పిసావు. నీ పరిస్థితి గిట్లా కావడానికి కారణం ఎవరో చెప్పు. మీనాక్షి. ఏంది? అవునమ్మా మీనాక్షి. మీనాక్షి అవతిరా మధ్యలో ఇంకో పెండ్లాం? ఏంది మూడో పెండ్లామా? నా ప్రియసఖి. ఏంది అంటే దాన్ని పెళ్లి చేసుకున్నావా? కాదమ్మా, మనస్ఫూర్తిగా ప్రేమించిన. ప్రేమనా కామనేది? ఇద్దరు పెండ్లాలు ఉండగా దాన్ని ప్రేమించడేంద్రా? వీళ్ళిద్దరంటే నాకు అసలు ఇష్టమే లేదు. మీరు చెప్పిండ్రని బలవంతంగా ప్రేమించిన. ఆ చందనను బలవంతంగానో ఎట్లా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకుంటే కాలే. ఆ దొంగ ముందు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం పాయే అంటే ఇనుడే లేదు. దాన్ని ఎట్లా నొప్పించి వాళ్ళ ఇంటికి పట్టుకపోరా అంటే నువ్వు లేవు. దీంతో ప్రియాంకను పట్టినావు. దాన్ని పెళ్లి చేసుకున్నావు. పోనీ ఏదో ఘనకార్యం చేయబోతాండని నేను అనుకుంటే. ఆస్తులన్నీ రాయించుకోమంటే ఈ ప్రియసఖి మీనాక్షి ఏంద్రా మళ్ళీ అవుతాంట పడ్డావు. ఏవతి పోరి? ప్రియాంక చెల్లె. ప్రియాంక చెల్లె కూడా ఉన్నదిరా. మరి ముందు దాన్నే పట్టక దీన్ని ఎందుకు పడుతుంది? అప్పుడు అది చిన్న పోరి. ఇప్పుడు పెద్దదైందా? దాని మీద ఫీలింగ్స్ పెరిగినాయి నాకు. ఇంతకు ముందు ఏం అనిపించకపోతుండే దాన్ని చూస్తే. ఇప్పుడు దాన్ని ముందట చూసుకుంటా కళ్ళ ముందట పెట్టుకొని ఉండలేకపోయినా. అయితే ఏం చేసినావురా? కొంపదీసి దాన్ని గిట్ట గెలికినావేంటి? దాన్ని బలవంతంగా లొంగ తీసుకుందాం అనుకున్నా, దాని మొగుడు ఇంట్లో లేనప్పుడు. ఊర్లంబి కొడుక, దానికి పెళ్లి కూడా అయినాదిరా. పెళ్లి అయిన దాన్ని లొంగ తీసుకుందాం అనుకున్నావా? ఆ గొప్ప గొప్ప పైసలున్న వాళ్ళు ఊకుంటారా? మెల్లగాని దిక్కు మలుపుకోవాలి ముందు గాని. దానికి ఇష్టమా నువ్వంటే? లేదు, బాబా బాబా అని మంచిగానే ఉంటది కానీ నన్ను ఆ దృష్టిలో ఎప్పుడు చూడలేదు. మరి నువ్వెందుకు చూసి మునుగునేవరా? నీకున్నిద్దరు సరిపోరారా? గదెందుకు వచ్చారా మధ్యలకు? నాకు అది కావాలి. నోర్బై జండి కొడుక, ఇక్కడ దాకా తీసుకొచ్చిండు, మళ్ళీ అది కావాలంటాడు. సిగ్గున్నారని కొంచెమన్నా. ఇన్నేళ్లు కష్టపడుతుంది, అందరినీ నమ్మిత్తివి. పైసా పట్టుకొని ఆస్తులు పట్టుకొని రారా అంటే ఈ వేషం వేసినావు నువ్వు. తెల్లి తక్కువ కొడుక. థూ, నీ బతుకు. దాని మొగుడు వచ్చి నిన్ను చంపిండు గంతే కదా? కాదు, ప్రియాంక వాళ్ళ నానమ్మ కొట్టింది. ప్రియాంక వాళ్ళ నానమ్మన? గా ముసలి ముండ, గాడి ముండ చేత తెన్నలు తిన్నావురా. థూ, నీ బతుకు. అది పెద్ద ముసలి ముండ. గా ముసలిదాన్ని లేవట్టెత్తే ఎత్తలేదురా నీకు?
ముసల్దాన్ చేతులను దెబ్బలు తిన్నావు. నీకేం తెలుసు అదెంత బండకు బండి ఉంటుందో? అక్కడ కొడితే ఈ రూమ్ లో వచ్చి పడ్డా. థు, ఎట్లా చెప్తానోరా సిగ్గులేని బాడుకో. సిగ్గున్నారా నీకు కొంచెమన్నా? ఏం బతుకురా నీ బతుకు పాడుగాను. ఆడు ముండ చేత తన్నులు తిన్నావు, ఇంకా నాకు అది కావాలంటున్నావు. నీ తెలివి పాడుగాను. పైసా చేతికి వచ్చినాక ఏదో ఒకటి ఏ రాకపోతుండేనారా? దాన్ని కిడ్నాప్ మన్నో వేసి నీ దగ్గర ఉంచుకుంటే ఏం బావు? ఇప్పుడే కాకుతి పడ్డావురా? ఆగలేదారా ఉచ్చా? బాగా తాగిన ఎట్లన్నా వేసి దాన్ని అనుభవించాలని. థు, ఏం మాట్లాడతానవరా? తల్లి ముందట మాట్లాడే మాటలేనారా ఈ? తల్లితోటే మాట్లాడతానవా? ఇన్ని దెబ్బలు తిన్నా కనీసం దాన్ని అనుభవించనన్నా లేదనే బాధనే ఉన్నది నాకు ఇప్పుడు. ఏంది? అవునమ్మా, ఇన్ని దెబ్బలు ఎట్లా తిన్నా దాన్ని అనుభవించితే అయిపోతుండే కదా. ఆ ముసలిముండ ఆడున్నదని నాకు అసలు తెలియదు. మంచి ఛాన్స్ మిస్ అయింది. ఓరే లండు కొడతానికి ఏమన్నా సోయి ఉన్నదిరా? గా పోర్ నేను ఏమన్నా వేసుంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటారా వాళ్ళు? లేకపోతే గిట్లనే దాన్ని చంపేసి ఎవరికి వెళ్ళకుండా బొంద పెడతారు. ఏమనుకుంటున్నావురా నువ్వు పైసలు ఉన్న వాళ్ళ గురించి? ఆయనతో ఏం చేయలేవు కాబట్టి గిట్ట వాడున్నావు. నిన్నోడన్నా దేక్తాండా వచ్చి నీ పెళ్ళానికి అందరికి తెలుసు కావచ్చు. ఇప్పుడు అందరూ నేను ఇప్పుడు చంపుదామన్నంత కోపంలో ఉండుంటారు. అవునా? వాళ్ళందరికి తెలుసా? ప్రియాంకకి తెలియదు. తెలిసింది కావచ్చురా ఇప్పుడు, గంతకే అత్తలేదు అది. ఆ పిల్లని నువ్వు ఇంకేం చేయలేవు కాబట్టి గిట్లున్నారు నిమ్మలంగా. ఆమె నీట నువ్వేమన్నా వేసి ఉంటేనా ఇక జైల్లోనే కూర్చుంటావు. ఇప్పుడు బతికి బయట పడ్డావు కొడక అంటే ఇప్పుడు ఇది రాదన్నట్టు. ఇక రాదు, బిల్లు కట్టది, గంతేనా? నేను ఇంకా దాన్ని ఏం చేయలేను కదనే. ప్రియాంకకి చెప్పే ఛాన్స్ ఉన్నది. తాగిన మత్తుల ఏం చేసినా నాకు అర్థం కాలేదని. నమ్ముతాదిరా అది? నేనేం చెప్పినా నమ్ముతుంది. ఏమోరా, నాకైతే నమ్మిక లేదు. మరి పంపియన్నా ఎవరినన్నా తీసుకురమ్మంటావా? అలా ఫోన్ నంబర్ కూడా ఉండుంటదిడా. ఫోన్ చేపిస్తాగు, పెద్ద మనిషికి ఫోన్ చేపిస్తా. ఆ పెద్ద మనిషి వాళ్ళ అమ్మనే నన్ను కొట్టింది. అయితే ఏంది? ఆ ముసలి చెప్పిందటవా? చెప్పకుండా ఎట్లుంటది ఇంట్లోళ్ళకు? మరి నీ పెళ్ళానికి కూడా తెలిసింది కావచ్చురా? తెలిసినా నేను చెప్తా అని చెప్పినా కదమ్మా. తాగిన మత్తులు ఏం చేసినో తెలియదని. అది నేనేం చెప్పినా నమ్ముతుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా పెళ్ళాం నమ్ముతుంది. అలా నానమ్మ సాక్ష్యం ఉన్నదంటే కదరా, ఎట్లా నమ్ముతుందిరా? ఏ ఆడది కూడా ఇంకో ఆడదాని దగ్గర పోతాంట నా మొగుడంటే నమ్మదురా, చంపి బొంద పెడుతుంది. అర్థమైందా? అయిపోయిందిరా. ఇక మన భవిష్యత్ ఏందో నా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఇల్లేదో వేసేటట్టే ఉన్నారు. లేకపోతే నేను ఇడిచిపెడతా అనుకుంటాందో మన్నో అది. లేకపోతే నిన్ను చూడడానికి రాకుండా ఎట్లుంటది? ఇద్దరు ముండలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నిన్ను. ఒక్కతన్న అత్త అన్నదిరా. పోని ఆ చందన కంటే తెలియదు. ఇడిచిపెట్టు. దీనికేం పుట్టిందిరా? తెలిసింది. వీళ్ళందరికీ మన గురించి తెలిసింది. ఎప్పుడో పోలీసులను పట్టుకొని వస్తారు. నన్ను నిన్ను నీ అయ్యనా అందరిని జైల్లో వారేస్తారు చూడు. ముగ్గురం కూర్చొని ఊసలు లెక్క పెడతాం చూడిగా. నా మాట నిజం కాకపోతే చూడు. నువ్వు ఎందుకు అట్లా మాట్లాడతావే? నువ్వు చేసిన ఘనకార్యానికి ఇంకెట్లా మాట్లాడాలరా? ఫోన్ అయితే ఏంచుతావు. ఎవ్వరు రాలేరు, ఆడొక్కడే హాస్పిటల్లో చచ్చిండని చెప్పమంట. ఏమంటారో చూద్దాం. హలో హలో, మాధవ్ సార్ గారేనా? నేనే. ఎవరు చెప్పండి? సార్, నేను సంజీవని హాస్పిటల్స్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే. మీ అల్లుడు నాగార్జున గారు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారండి. చాలా ఇంజరీ అయింది తనకి. మీకు ఈ విషయం తెలియదని చెప్తున్నాను. అల్లుడు నాగార్జునకి ఇంజరీ అయిందా? అవును సార్, అతను ఇక్కడే ఉన్నాడు హాస్పిటల్లో. మీకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్తున్నాను సార్. ఆహా, ఓకే ఓకే. యాక్చువల్లీ బిల్స్ పే చేయాలి సార్. మీరు డైరెక్ట్ ట్రాన్సాక్షన్ చేస్తారా సార్? లేదు, వస్తాను. వచ్చి కడతాను డబ్బులు. ఏ హాస్పిటల్ అది? సంజీవని హాస్పిటల్ సార్. ఓకే. వీడు అసలు హాస్పిటల్లో ఉండి నా అల్లుడు అని చెప్పుకుంటున్నాడు. నా పరువు అంతా తీసేస్తున్నాడు. చేతవా. హాస్పిటల్ బిల్లు కట్టడానికి కూడా డబ్బులు ఇవ్వబడి దగ్గర. వెళ్తాను, వెళ్ళి డబ్బులు కట్టి చేస్తాను. ప్రియాంకకు గాని తెలిసిందంటే మా ఆయన కనీసం డబ్బులు కూడా కట్టలేవా హాస్పిటల్లో అంటుంది. నా కూతురు కోసం ఏదైనా చేస్తాను కానీ దీన్ని మాత్రం నేను సహించలేను.
నా కూతురికి చెప్తాను వీడి గురించి. వీడు ఎలాంటి వాడో ఏంటో. తర్వాత నిర్ణయం దాని మీదే ఆధారపడి ఉంటది. వాడితోటి ఉంటా అంటే ఉండని, ఉండను అంటే ఉండకపోని. అయినా వాడు ఏదో ఒక కపటి నాటకం ఆడతాడు. ప్రియాంకని నమ్మిస్తాడు. నా కూతురు నమ్ముతుంది. నేనైతే వాళ్ళని ఇంట్లో ఉంచుకోను. అంతగా మొండికేస్తే వెళ్ళని, ఎక్కడికి వెళ్తారో అక్కడికి. ఆస్తులన్నీ నా కూతురు పేరు మీద చేసినా కూడా నా కూతుర్ని ఏమన్నా చేసి ఆస్తులన్నీ కొట్టేస్తే, అందుకే కదా బంటి ఆస్తులు అస్సలు ఒక పేరు మీద రాయొద్దన్నాడు. వాడు మంచోడు కాకపోతే నా కూతురు ఉండేదా? ఆస్తులన్నీ రాసిస్తే ఏదో ఒకటి చేస్తుండేవాడు. కానీ వీడు ఎలాంటి వాడో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఆడవాళ్ళ వ్యసన పరుడా? అలా అయితే కౌన్సిలింగ్ కి తీసుకెళ్లి మార్చొచ్చు. నా కూతురు జీవితం బాగుపడుతుంది. లేకపోతే దుర్మార్గుడా? సంజీవని హాస్పిటల్స్ లో ఉన్నాడు వీడు. ఏం చేయాలో అస్సలు తోచట్లేదు. ఈ ముసలి వయసులో నాకు అసలు మెదడే పనిచేస్తలేదు. ఏ సమస్య వచ్చినా బండితో డిస్కస్ చేసేవాడిని. సమస్యకు పరిష్కారం దొరుకుతుండే. ఇప్పుడు నేను బండికి కూడా ఏమని చెప్పుకోను? మీనాక్షిని ఇలా చేయబోయాడని ఎలా చెప్పను? హ్మ్. ముందైతే హాస్పిటల్కి వెళ్ళొస్తాను. బిల్లు కట్టేసి సైలెంట్ గా వస్తాను. పాపం మీనాక్షి, మీనాక్షికి ఇట్లా జరిగిందని సరితకు చెప్దాం అనుకుంటే వాళ్ళ అత్తమ్మ అక్కనే కూర్చున్నది. వాళ్ళ అత్తమ్మ ముందట చెప్తే ఏమనుకుంటుందో. మీనాక్షి ఏదో నాకు పర్సనల్ గా చెప్పింది. అందరికి చెప్పడం అవసరమా? సరికి ఎప్పుడన్నా చెప్పచ్చులే. బంటిగాడు పోయినాక ఫోన్ చేస్తా అన్నాడు. ఫోన్ లేదు, జాడలేదు. బిజీగా ఉన్నాడేమో పాపం. సాయంత్రం మెసేజ్ చేస్తా. బిజీగా లేనంటే ఫోన్ చేయమంట. వాడిన్ని టెన్షన్లలో ఉంటాడు. అసలే ఆఫీస్ కి ఇన్ని రోజుల తర్వాత వెళ్తున్నాడు. ఆఫీస్ కి వచ్చినాక సాయంత్రం చేస్తా. అందుకే వాడిని అనవసరంగా టెన్షన్ పెట్టినట్టు అవుతుంది. కానీ భర్త కదా, అతనికి తెలియాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా చెప్తాను. వాడికి చెప్తే ఏం చేయాలో అదే చేస్తాడు. హలో, మీను ఏం చేస్తున్నావురా? పడుకున్నాను. కన్నయ్యతో ఆడుకుంటున్నాను. నేను చాలా మిస్ అవుతున్నాను రా. అప్పుడేనా 1 month ఉంటానన్నా? 1 month ఉంటే నువ్వు లేకుండా ఉంటానా? ఎప్పుడు వస్తావు? నేను వచ్చింది ఇప్పుడేరా. మళ్ళీ ఎప్పుడు వస్తామని అడుగుతున్నావు? రేపు అసలే ఆఫీస్ ఉంది, చాలా వర్క్ ఉంటుంది. ఈ రోజైతే రాలేనురా, సారీ. మరి రేపు ఆఫీస్ అయ్యాక వస్తావా? ట్రై చేస్తాను. మళ్ళీ ట్రై చేస్తానంటావేంటి? ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి. ఒకవేళ లేట్ అయిందంటే బావ రానిస్తాడా నన్ను అంత దూరం? అంత నైట్ రావడం వద్దులే. కొంచెం ఎర్లీగా రావచ్చు కదా. నేను ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ డే కదా, చాలా వర్క్ ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ మీను. సరేలే, మరి ఎప్పుడు వస్తావు? నువ్వు వచ్చేస్తావా? నేను రాను. సరే, ఎల్లుండి మార్నింగ్ రావడానికి ట్రై చేస్తాను. అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తాను, ఓకేనా? ఉమ్, బెంగ పెట్టుకోకు. ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు కాల్ చేయి. మీ మమ్మీకి కాల్ చేసావా? అవును మీను, అన్నయ్య వచ్చాడా? ఇంకా లేదు. మమ్మీకి కాల్ చేయలేదు. బావ కూడా రాలేడు. టేక్ కేర్ రా. వదిన నిన్ను బాగానే చూసుకుంటుంది. ఆ నమ్మకంతో ఇటు వచ్చేసాను. అవును, సరితక్క అత్తయ్య ఇద్దరు బాగా చూసుకుంటున్నారు. లవ్ యూ రా మీను, మిస్సింగ్ యూ. లవ్ యూ టూ. బాయ్ కన్నయ్య. బాబాయ్ ఎప్పుడు వస్తాడ్రా? బాబాయ్ పోలికలు ఒక్కటి కూడా తెచ్చుకోలేదేంట్రా నువ్వు? ఎవరిలా ఉంటావు నువ్వు? బాబాయ్లా అయితే అస్సలు ఉండవు. ఎవరిలా ఉంటావు మరి? సరితక్కలా ఉంటావా, బావలా ఉంటావా, లేకపోతే అత్తయ్య మావయ్యలా ఉంటావా? ఎవరి పోలికలు వచ్చాయి నీకు? పోటాడా, డాడీ డాడీ అంటే కదా. మీ డాడీ వస్తున్నాడు, ఆగు. నిజంగానే నానమ్మ, డాడీ వస్తున్నాడా? కలవరిస్తున్నావు కదా బాగా, అందుకే రమ్మన్నా. మీ డాడీ తోటే ఉండేవా? ఆంటీ నన్ను రమ్మన్నారు. అరే పొట్టోడా, మీ డాడీ వచ్చిండు పో. అయ్యి
నువ్వేనా మా డాడీవి? ఈ అంకుల్ టీచర్ కొడతాడు. నేను ఎప్పుడైనా కొట్టానారా నిన్ను? స్కూల్లో పిల్లలు కూడా నేను ఎప్పుడు కొట్టను. వెళ్దామా స్కూల్కి? నేను నానమ్మ దగ్గరనే ఉంటా, స్కూల్కి పోను. కూర్చో కార్తీక్, నీతోటి కొంచెం మాట్లాడాలి. థ్యాంక్స్ ఆంటీ. ఒరేయ్, డాడీ డాడీ అని కలవరించినావు కదరా. డాడీ వచ్చిండు పోరా అంటే పోవు. డాడీ నన్ను స్కూల్కి తీసుకుపోతే? తీసుకుపోరా. ఈ రోజు స్కూల్కి హాలిడే, స్కూల్ లేదు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అవునా డాడీ? చందనకు తెలిస్తే తిడుతుందా ఆంటీ? ఇలా ఎందుకు పిలుస్తున్నావని వీడిని కూడా తిడుతుంది. అది లేదు ఇంట్లో. లేదా? త్వరలోనే నీకు చందనకి పెళ్లి. ఏంటి ఆంటీ, నిజమా? మమ్మీకి డాడీకి పెళ్లి? అవును బాబు, నిజమే చెప్తున్నాను. వాడి గురించి తెలిసింది. వాడికి ఇంకో పెళ్ళైంది తెలుసా? చందన కోసం ఒక్కసారి కూడా రాలేదు కదా ఆంటీ. నాకు తెలుసు వాడికి ఇంకో పెళ్లి అయి ఉండొచ్చని నేను అనుకున్నాను ముందే. ఈ పిసదానికే వెళ్ళలేదు. ఆఖరి కథ తెలుసుకున్నది. చందుకు ఎలా తెలిసింది ఆంటీ? వాడిని ఇంకో పెళ్ళ వీడికి వచ్చింది. మొత్తం వాడి బండారం అంతా బయటనే ఉన్నది ఇప్పుడు. చందన వాళ్ళ నాన్న ఇంటికి వచ్చాడు ఆంటీ. ఏ ఇంటికి? అన్ని బొంద పెడితే ఆడు వచ్చింది. అయితే ఇళ్ళకు అని అడ్రస్ ఇలా కాస్త మొత్తం అవుతాండ్రు. ఆడు ఉన్నాడా? లేడు. మావయ్య తన్ని తరిమేశాడు. చందనని తీసుకెళ్ళడానికి వచ్చానన్నాడు. వాడు యుఎస్ నుంచి వచ్చాడట. వాని బొంద యుఎస్ లేదు మన లేదు అంటే యుఎస్ పోయింది నిజమే గాని ఆడు ఇన్న చచ్చిండు, యుఎస్ లో లేడు. ఆడొచ్చుడేంది ఇప్పుడు, వీడు తీసుకపోవడేంది? మంచి పని చేసిండు అన్నయ్య. నేనైతే షాక్ అయ్యాను. మావయ్య అలా కొడతాడు అనుకోలే. మంచి గుణపాఠం చెప్పి పంపించేశాడు. దానికి కనీసం మన అడ్రస్ కూడా తెలియదట. మొన్న ఎప్పుడు పోతే ఇల్లు లేనే లేదట, ఖాళీ చేసిపోయిందట. ఎడవై వచ్చిండో ఏమో. ఇంకా దీన్ని తీసుకుపోవడానికి వచ్చిండా వీడు? అని నమ్మాలి ఇక మనం. అన్ని అబద్ధాలే అని నాకు తర్వాత అర్థమైంది. నేనైతే నిజంగానే అనుకున్నాను చందుని తీసుకెళ్ళడానికి వచ్చాడని. ఎట్లా పంపుతాడు అన్నయ్య? బిడ్డ మీద ఆ మాత్రం లేదా సోయి? ఆ మాత్రం జాగ్రత్త తీసుకోలేడా? దానికి ఏమైంది పిల్లకు? ముక్కుకి మాణిక్యం చేయొచ్చు. గసంటి అని పెళ్లి చేసుకొని బతుక ఆగం చేసిండు. అన్నయ్యను కూడా మొత్తం అప్పుల పాలు చేసిండు అంటవి. మెల్లిమెల్లిగా అప్పులన్నీ తీరుస్తున్నానంటే. అన్ని నీ మీద పడేసుకోకిగా. అప్పులు అన్నయ్య ఎట్లన్నా కట్టుకుంటాడు. పెన్షన్ వస్తుంది కదా, నువ్వు అన్ని అటు ఇటు కట్టుకుంటా ఆగం కాకు. ఇంతకీ నాగార్జున గారు పెళ్ళం ఎవరో తెలుసా? రెండో పెళ్ళం నీకు చెక్కిచ్చిండు చూడు, సురేష్ సారు. ఆ, ఆయన చెల్లెనే. ఏంటంటే మీరు అనేది? సురేష్ సార్ వాళ్ళ సిస్టరా? అంటే ప్రియాంక? అంటే ప్రియాంకనే వాడు పెళ్లి చేసుకుంది? మేము గిట్లనే షాక్ అయినాం. పాప మా ప్రియాంక ఏడ్చే తెలుసుడు. మరి చందు? ఓ ఇద్దరు ఏడ్చుడు. నా బతుకాన్ని ఏమైందంటే నా బతుకాన్ని ఏమైందని. అందుకే ఆంటీ ప్రియాంక, సురేష్ సార్ వీళ్ళందరూ అక్కడికి వచ్చారు అతని గురించి అడగడానికి. నాగార్జున అని చెప్పారు. నాగార్జున అని పేరు పెట్టుకున్నాడు అని నోట్లో చెప్పు పెడితే. అని పేరు నాగార్జున అన్నట. నాగార్జున ఇంకా నయం చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ అని పెట్టుకోలేడు. వాళ్ళతో మొక్కపోడు. వాళ్ళకు మస్తు మోటివేషన్ ఇచ్చిన. ఇద్దరు ఆడపిల్లలు. తనకి పిల్లలున్నారా? లేరు. అదొకటి ప్లస్ పాయింట్ అయింది. లేకపోతే ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోతుండే. పాపం వీనికి తండ్రి ప్రేమ దక్కలేదు. వీడికి నేను ఉన్నాను ఆంటీ. వీడి గురించి మీరేం దిగులు పడకండి, ఏం ఆలోచించకండి. తోటి ఉండడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇద్దరికిద్దరు విడాకులు ఇస్తామని చెప్పిండ్రు. అన్ని జైల్లేసుడే ఇక. చందనకు నీకు పెళ్లి ఫిక్స్. అందుకే వీనికి చెప్పిన, నువ్వే వంట అందివని. సురేష్, ఎవరా ఈ అమ్మాయి? తను అక్క ఫ్రెండ్ మమ్మీ, చందన. హాయ్ చందన. నమస్తే ఆంటీ. నేను ఎప్పుడు నిన్ను చూడలేదు. బీటెక్ లో ఫ్రెండా, ఇంటర్మీడియట్ ఫ్రెండా? స్కూల్ ఫ్రెండ్ మమ్మీ. స్కూల్ ఫ్రెండా? అదే నేను ఎప్పుడు చూడలేదు. కూర్చో చందన. చందన, నీ పేరు బాగుంది. పెళ్ళైందా? అయిందా ఆంటీ. ఏం చేస్తూ ఉంటారు మీ వారు? అమ్మో, మా అమ్మ ఏంటి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుంది? నార్మల్ గానే అడుగుతారు కదా. టీచర్ మమ్మీ. అతను గవర్నమెంట్ టీచర్. మీకు తెలుసారా? తెలుసు మమ్మీ. అతను నాకు పరిచయమే. చందన కూడా తెలుసు నాకు. అమ్మో, మా అమ్మ దగ్గర ఉంటే భయం వేస్తుంది. నాకు అర్చన ఇలాంటి వాడని మా అమ్మకి తెలిస్తే నేను నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి?
మా అమ్మని ఎంత టార్చర్ చేశాను. నాగార్జునని పెళ్లి చేసుకుంటానని, సూసైడ్ కూడా చేసుకుంటానని చెప్పాను. బలవంతంగా ఒప్పుకుంది. ఎప్పుడు ఇదంతా తెలిస్తే? పిల్లలు ఉన్నారా? ఉన్నాడండి, ఒక బాబు. తీసుకురాలేదా మరి? వాళ్ళ నానమ్మ దగ్గర ఉన్నాడు. నానమ్మ అంటే భలే ఇష్టం వాడికి. రా చందు, కాఫీ చెప్పవే లక్ష్మికి. కాఫీ తాగుతావా చందు? వద్దక్క. వద్దు ప్రియాంక, ఇప్పుడేమొద్దు. అమ్మో, ప్రియాంక చూస్తేనే గుండె దడగా ఉంది. నాగార్జున హాస్పిటల్లో ఉన్నాడని తెలిస్తే ఏమంటుందో, దాని రియాక్షన్ ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఎవరు చెప్పలేదని అంటుందా? వాడి గురించి ఎలా చెప్పేది? ఇప్పుడు అతను ఏ హాస్పిటల్ ఉన్నాడో కూడా తెలిసిపోయింది. ఈయనకి ఫోన్ చేసి డబ్బులు కట్టడానికి రమ్మన్నారట. ఏం చేయాలి? ఎంత టెన్షన్ గా ఉంది. ప్రియాంక ఎంత సన్నగా ఉంది, ఈ ఆంటీ ఏంటి ఇంత లావుగా ఉంది. అసలు ప్రియాంకకి ఆంటీకి సంబంధమే లేదు. పోలికలు మొత్తం వేరుగా ఉన్నాయి. ఇంకా ఏమడుగుతుందో ఏం చెప్పాలో. వీళ్ళిద్దరు చూసుకుంటున్నారు కదా. వాడు ఎప్పుడు వస్తాడో, వాడి సంగతి పట్టాలనే ఉంది నాకు. మరి ఇది దోస్తులు ఈరోజు వీడియో. వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారు కదా దోస్తులు, ఇది సంగతి. మరి తర్వాత ఏం జరగబోతోంది? అందరూ అయితే పాజిటివ్ గానే ఉన్నారు. నాగార్జున ఏం చేయబోతున్నాడు? లొంగిపోతాడా? ఇంకేదైనా ప్లాన్ వేస్తాడా? అసలు ఈ చందన ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బై బై దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అవికా స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.